నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. సో ఈ సినిమా ఇందాక మ్యూజిక్ డైరెక్టర్ రాధన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ థాట్ ఆఫ్ ఆస్కింగ్ యూ దిస్, బట్ టాపిక్ అట్లా వెళ్ళిపోయింది. యూజువలీ ఆయనని అప్రోచ్ అయిన తర్వాత కథ చెప్తే చాలా 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 డిలేడ్గా ఆయన మ్యూజిక్ చేస్తారు, చాలా లేట్గా అవుట్పుట్ ఇస్తారు అని విన్నాం. హౌ ఇస్ ఇట్ విత్ యువర్ స్టోరీ అండ్ యువర్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్? ఏమో అండి, అంటే మేమే చాలా లాంగ్ ప్రాసెస్లో ఉన్నాం కదా, బట్ అలాంటి డిలేస్ ఏమీ అనిపించలేదు మాకు. ఇట్ వాజ్ లైక్ ఈ మూవీ షూట్కి వెళ్ళకముందు ప్రీ ప్రొడక్షన్ స్టార్టింగ్ స్టేజెస్లోనే కలిసేసాం. సో మేము లొకేషన్ రెక్కి చేసుకోవడం, యాక్టర్స్ని వెతుక్కోవడము, ఇవన్నీ జరుగుతున్న టైంకి బ్యాక్ ఎండ్లో ట్యూన్స్ చేంజ్ చేసుకున్నాం. సో బిఫోర్ అ ఫిల్మ్ షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి మా దగ్గర 2 కన్ఫర్మ్ ట్రాక్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ విత్ లిరిక్స్. సో మేము షూట్ చేసుకునే ప్రాసెస్లో ద రిమైనింగ్ 3 సాంగ్స్ మేక్ అయిపోయాయి, వచ్చేసాయి. సో మీకైతే లేట్ అయితే జరగలేదు? లేదు, ఎక్కడా జరగలేదు. అండ్ బీజిఎం కూడా మేము వే లాంగ్ బ్యాక్ ఆయన ఫినిష్ చేశారు, మేము లాక్ చేసుకున్నాం. అది ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు బీజిఎం. అంటే ఒక వైబ్ క్రియేట్ చేశారు ఆయన, కొత్త ఇన్స్ట్రుమెంట్స్, ఫీల్ గుడ్స్. మాకు చాలా ఇష్టం, నాకు వైలిన్ అండ్ ఫ్లూట్స్ చాలా బాగా ఇష్టం. సో మీకు లేలే సాంగ్లో కూడా వైలిన్ వస్తుంది మధ్యలో, బీజిఎం టడా 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 అని నా ఇంట్రో, అంటే నేను కనిపించేది ఆ సాంగ్లో. దెన్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన పిల్లా సాంగ్కి మేము ఒక ఫ్లూట్ వర్షన్ ఉంది దానికి, దాన్ని మేము హోలీ వీడియోకి వాడాం, మా హోలీ విషెస్ దాని వీడియోకి. సో దెర్ ఇస్ ఆల్వేస్ బ్యూటీ వేర్ మన ఇంట్రెస్ట్లు, టెక్నీషియన్ టాలెంట్ రెండు కలిసినప్పుడు ప్రోడక్ట్ బాగుంటుంది కదా. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ రదన్ గారి మ్యూజిక్ అండ్ వర్క్. వీఆర్ ఎక్సైటెడ్ దట్ ఆడియన్స్ కూడా ఈ ఫ్రెష్ ఫీల్ ఆఫ్ మ్యూజిక్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు. వండర్ఫుల్. సో ఆల్రెడీ మీరు ఇందాకటి నుంచి ఇస్తున్న ఇంటర్వ్యూస్లో మీరు మళ్ళీ టీవీ షోస్ చేస్తారా అన్న క్వశ్చన్కి డెఫినెట్లీ వాళ్ళు థమ్స్ ఇన్ ఫర్ ఇట్ అని అన్నారు. అంటే కనిపించకపోయేసరికి ఓహో ఇంకెన్ని సినిమాలే చేస్తారు కాబోలు అన్న ఒక సొంత అండర్స్టాండింగ్ వచ్చేస్తారు చూడండి, పర్మిషన్ అడగకుండానే. అలా ఉన్నగా యూఆర్ ఆల్ థమ్స్ ఇన్ ఫర్ ఇట్ అంటున్నారు కాబట్టి నేను ఆ క్వశ్చన్ మళ్ళీ అడగట్లేదు. ఎక్స్పెక్టింగ్ అదేం లేదండి, ఇన్నాళ్ళు ఎంత చక్కగా అభిమానించారు, ప్రోత్సహించారు. దే గేవ్ దర్ బ్లెస్సింగ్స్ టు మీ. ఐ వాంటెడ్ టు ఎంటర్టైన్ దెమ్ మోర్. ఇంకొంచెం చేయడంలో నేను చేస్తున్న ఒక చిరు ప్రయత్నం ఇది. దిస్ ఇస్ మై ఎఫర్ట్, నేను పెడుతున్నాను దీని మీద, అండ్ నేను 100% పెట్టాను దీని మీద. ఇట్ ఈస్ ఆల్ విత్ దేర్ యాక్సెప్టెన్స్. దే ఆర్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ, అది విచ్ ఎవర్ ఫార్మ్ ఇట్ ఇస్. అంటే చేస్తున్నారనా చేయట్లేదన్నా, మళ్ళీ ఇంక చెయ్యరనా, ఎలా అయినా చేసేస్తానన్నా? మనం ఎవరండి డిసైడ్ అవ్వడానికి? నేను చేయను, నేను చేస్తాను. నేను ఇప్పుడు టీవీ చేసినప్పుడు సినిమాలు చేయను అని అనుకో, వచ్చింది చేస్తాం కదా, అట్లా. సో అలా కూడా చేయొచ్చు అయితే, వస్తే చేస్తారు. అన్నీ వస్తాయండి, ఎందుకు రావు? బాహుబలి 2 రిలీజ్కి ముందు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, ఎంత పెద్ద బ్రేకింగ్ అసలు, అది ఇంక్విజిటివ్నెస్ పెరిగిపోవడానికి. నాకు అర్థమైంది. సరే చెప్పండి. వెళ్తున్నారు ఓవర్ ఎక్కారు ఇప్పుడే, ఆ లెవెల్ దిగుతారు మీరు ఇప్పుడు. సరే మీరే ఆన్సర్ చెప్పేసేయండి అయితే. బాగోదండి, మీరు క్వశ్చన్ చెప్పండి, మళ్ళీ నేను ఆన్సర్ ప్రిపేర్ అయ్యాను అనుకుంటారు. ఆడియన్స్కి అంతే పెద్ద క్వశ్చన్, ప్రదీప్ పెళ్ళెప్పుడు? అరే ఓకే చేసేసుకున్నాను అనుకో, నెక్స్ట్ ఏమవుతుంది అసలు, ఏముంటుంది ఇంకా అంటే నా మీద ఇంక క్వశ్చన్స్ అయిపోతాయా? ఆహా, అప్పుడు మీరు పిల్లల్ని ఎప్పుడు కనుగొన్నారు? నెక్స్ట్ క్వశ్చన్ ఇది మరి అది కూడా అయిపోయిందని అనుకుందాం. కాదు, నాకు అదే డౌట్. ఇన్నాళ్ళు పెళ్ళెప్పుడు అన్నారు, చేసేసుకున్నాక ఇంకా అడగరు కదా, ఇంకేం అడగరా? అడుగుతాం, 2 ఆగుతాం. ప్రేమ సార్, ప్రేమ. లవ్లీ, యస్ అనుకుంటున్నాం, ఐల్ సీ త్వరలో. మంచిది, అద్భుతం. సో ర్యాపిడ్ ఫైర్ అనేది జనరల్గా అందరూ చేస్తున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ యూ ర్యాపిడ్ ఫైర్, దిస్ ఆర్ దట్, ఇదా అదా? ఇదే చాలా కష్టం, ర్యాపిడ్ ఫైర్ ఈజీ. సరే ఇది జస్ట్ ఇట్లా అయిపోతుంది, జస్ట్ ఇట్లా. మీరు మోస్ట్ స్ట్రాంగెస్ట్ అటు ఇటు పెట్టకండి నాకు. అట్లా లేదు, చాలా ఈజీగా, చాలా సింపుల్గా. ఎందుకంటే నేను ఎంసెట్ ఎగ్జామే 4 ఆప్షన్లు ఇస్తే కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. నేను 2 ఇస్తున్నాను, ఇదా అదా. రొమాంటిక్ హీరో ఆర్ యాక్షన్ హీరో, మీరెవరు? నాకేమి ఇష్టమా, నేను ఎవరా అంటే మీకు ఏది ఇష్టమో, మీరు ఏది చేస్తారో, వాట్స్ యువర్ చాయిస్ అని అర్థం. రొమాంటిక్ హీరో ఆర్ యాక్షన్ హీరో? ఆప్షన్ సి బోత్ లేదు, బట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్. ఏమో నాకు 2 ఇష్టము, బట్ యాక్షన్ కంటే ఫస్ట్ టైం నాకు మళ్ళీ అనిపించింది నా క్వశ్చన్ ఎంసెట్ క్వశ్చన్ కంటే కష్టంగా ఉంది. చాలా కష్టంగా ఉంది. అంటే 2 ఎలా ఉందంటే అన్ని యాక్షన్ సంబంధించిందే, బట్ I think I'm very much ఇంకా still young in this to decide or to tell what I am or what I like.
ఐఎమ్ యట్ టు ప్రూవ్, సో ఐ డోంట్. ఇంత కష్టంగా చెప్పారా ఈ ఆన్సర్? యా, ఎందుకంటే emotional గా నేను చెప్పారా? స్టిల్ మై సెకండ్ ఫిలిం, ఇంకా జస్ట్ నా సెకండ్ ఫిలిం కదా, ఐ డోంట్ నో ది యాక్సెప్టెన్స్. కామెడీ సీన్స్ ఆర్ ఎమోషనల్ సీన్స్? కామెడీ సీన్స్. సింగిల్ టేక్ షాట్స్ ఆర్ మల్టిపుల్ రీటేక్స్? మల్టిపుల్ రీటేక్స్. డబ్బింగ్ యువర్ ఓన్ డైలాగ్స్ ఆర్ యూజింగ్ అ వాయిస్ ఆర్టిస్ట్? డబ్బింగ్ మై ఓన్. లవ్ స్టోరీస్ ఆర్ థ్రిల్లర్ మూవీస్? లవ్ స్టోరీస్. వర్కింగ్ విత్ డెబ్యూ డైరెక్టర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్? ఎనీథింగ్ ఇస్ దెన్. Whom would you prefer? ఏమైనా ఇస్తే ఓకే, థ్యాంక్ యూ ఎలా కుదిరితే అలా.